ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సిరీస్ ను యానిమేషన్ గా తీసుకొస్తున్న బాహుబలి ది ఎటర్నల్ వార్ టీజర్ విడుదలై ఎంతగానో ఆకట్టుకుంటుంది. కానీ ఓ యాక్షన్ సీక్వెన్స్ కి కుంగ్-ఫూ పాండాతో పోలిక ఉందంటూ కాపీ ఆరోపణలు వచ్చాయి. అయితే దీనిపై దర్శకుడు ఇషాన్ శుక్లా స్పందించారు. ప్రభాస్ ను గ్లోబల్ స్టార్ గా మార్చిన బాహుబలి సిరీస్ ను యానిమేషన్ రూపంలో తీసుకొస్తున్న బాహుబలి ది ఎటర్నల్ వార్ ప్రాజెక్ట్ హాలీవుడ్ స్థాయి హంగులతో రానుంది. దర్శకుడు ఇషాన్ శుక్లా డైరెక్ట్ చేస్తున్న ఈ యానిమేషన్ టీజర్ విడుదలైన వెంటనే ఓ యాక్షన్ సీక్వెన్స్ కుంగ్-ఫూ పాండా సినిమాతో సారూప్యత ఉందంటూ నెటిజన్లు కాపీ ఆరోపణలు చేశారు. రెండిటిలోనూ గాలిలో జరిగే ఫైట్ ఉండడంతో పోలికలు ఎక్కువైనట్లు అనిపించింది. దీనిపై ఇషాన్ శుక్లా స్పందిస్తూ తాను కుంగ్-ఫూ పాండా సినిమాను అసలు చూడలేదని, రెండు గాలిలో జరిగే ఫైట్స్ కాబట్టి అలా అనిపించి ఉండొచ్చని స్పష్టం చేశారు. ఇందులో బాహుబలి సీన్ కు ప్రత్యేక కారణం ఉందని సినిమా చూస్తే అర్థమవుతుందని చెప్పారు. రష్మిక మందన హిట్ చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. అయితే కంటెంట్ పై కొందరు నెటిజన్లు ఇప్పటికీ విమర్శలు గుప్పిస్తున్నారు. దానికి దర్శకుడు రాహుల్ రవీంద్రన్ బాగా సీరియస్ అయ్యాడు. ఓ ట్రోల్ కు బూతులతో ఘాటుగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. రష్మిక మందన నటించిన ది గర్ల్ ఫ్రెండ్ థియేటర్లలో హిట్ టాక్ సంపాదించిన సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రం ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉంది. ఓటీటీ రిలీజ్ తర్వాత కొన్ని సన్నివేశాలు భాష కారణంగా వివాదం పెరిగింది. ఓ నెటిజన్ ఇలాంటి సినిమాలు ఇంకా తీయొద్దు అంటూ ట్యాగ్ చేయగా రాహుల్ ఘాటుగా నేను ఇలాగే తీస్తాను, నీకు ఇష్టం లేకపోతే చూడకు, ఇలా ట్యాగ్ చేస్తే మాకు మరింత పబ్లిసిటీ వస్తుంది అని ఓ బూత్ మాటతో రిప్లై ఇచ్చారు. ఇక ఈ ట్వీట్ వైరల్ కాగా తన తర్వాత భార్య బాధపడిందని చెప్పి డిలీట్ చేశారు. మరో ట్వీట్ చేస్తూ నా భార్య ఇలా రాసినందుకు బాధపడింది కాబట్టి డిలీట్ చేశాను అని వెల్లడించారు.